స్తోత్రం, హల్లెలూయా. సో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు చాలా అంశాలు నా ఆలోచనలకు వచ్చినవి. అనారోగ్యంలో ఆశీర్వాదం గురించి చెప్దామా అనుకున్నాను, లేకపోతే నేను భయపడను అనే విషయం గురించి చెప్దాం అనుకున్నాను. కానీ దేవుడు అవన్నీ కాకుండా వేరొక అంశంలోనికి నన్ను నడిపించాడు. నేను ఈ అంశాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో స్తుతిస్తూ అలాగా పడుకొని మరి ఎప్పుడు సేద తీరానో నాకు తెలియదు. ఎందుకో దేవుడు ఈ మాటలు నీకోసమే చెబుతున్నాడు. మరి నీతోనే మాట్లాడాలనుకుంటున్నాడు. మాట్లాడేటువంటిది మనిషి కాదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గుర్తెరిగి వాక్యం వినాలని మనవి చేస్తున్నాను. అందరూ ఒకసారి రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నాకు దేవుడు ప్రేరేపించిన విషయం ఏంటంటే శ్రమల గురించి మాట్లాడమన్నాడు. ఈరోజు ఏంటి అంశ భాగము? శ్రమలు. ఈ శ్రమలు మరి ఆలోచించడానికి చాలా కష్టంగా ఉంటాయి. శ్రమలు అనేది చాలా మరి బాధ, నొప్పితో కూడింది శ్రమ. ఎందుకో దేవుడు శ్రమ గురించి నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. శ్రమ అనేది ఒక పెద్ద అంశం. ఏంటి శ్రమ అనేది? ఒక పెద్ద అంశం. ఒక భక్తుడు ఏమంటాడంటే శ్రమ అనేది ఒక మర్మం అంటాడు. ఏమంటాడు? మర్మం, మిస్టరీ. అయితే సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, అయ్యా శ్రమ అనేది సంపూర్ణంగా పరిపూర్ణంగా నాకు అర్థం కావట్లేదని ప్రభు పాదాల దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ నాకు ఇది అర్థం కాలేదయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. అంటే శ్రమ అనేది పరిపూర్ణంగా ఎవ్వరికి ఎప్పటికీ కూడా అర్థము కాదు. దేవునికి స్తోత్రం. అయితే శ్రమను కొంచెం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నా పదాలు, నా మాటలు వినాలి. శ్రమను కొంచెం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయబోతున్నాం. మనం భక్తులు శ్రమ గురించి చాలా విషయాలు చెప్పారు. ఒక ఆయన ఏమంటాడంటే శ్రమలు అనేవి నిద్రపోతున్న పరిశుద్ధుణ్ణి లేపి ప్రార్థనా వీనుడిగా తయారు చేసేదే శ్రమ అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నిద్రపోతున్న పరిశుద్ధుడు అతను. ఆ పరిశుద్ధుడు నిద్రపోతూ ఉన్నాడు. అన్నీ క్షేమంగా, సంతోషంగా, హాయిగా, క్రమంగా జరుగుతున్నప్పుడు అదే దేవునితో సమయం గడపలేక అతను నిద్రపోతున్నటువంటి పరిశుద్ధుడుగా ఉన్న పరిశుద్ధుడిని శ్రమ అనేది నిద్ర లేపి ప్రార్థన చేయించి ప్రార్థనలో వీరుడుగా చేసేది శ్రమ. దేవునికి స్తోత్రం. అంతే. ఇంకొక ఆయన ఏమంటాడంటే శ్రమ ఎంత బలమైనదైతే అంత బలమైన విశ్వాసాన్ని కడుతుంది అంటాడు. ఒకసారి చెప్తాను నేను. శ్రమ ఎంత బలమైన శ్రమ అయితే అంత బలమైన విశ్వాసాన్ని కడుతుందట శ్రమ. సో కనుక శ్రమ గురించి మనం ఆలోచన చేస్తూ ఈ శ్రమలో కూడా కొన్ని మేలులు ఉన్నాయి, ఈ శ్రమలో కూడా కొన్ని ఆశీర్వాదాలు, మేలులు ఉన్నాయి. కాబట్టి మనము కొంచెం కొన్ని మేలులను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. నెంబర్ 1, శ్రమలు మనలను దేవుని వైపు మళ్ళిస్తవి. దేవునికి స్తోత్రం. అంటే శ్రమ కలిగినప్పుడు శ్రమ నిన్ను దేవుని వైపు మళ్ళించడానికి ప్రయత్నం చేస్తుంది. చూద్దాం లూకా రాసిన శుభవార్త 15వ అధ్యాయము. అందరికీ తెలిసినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం.
అంటే శ్రమ విషయానికి వస్తే భక్తులు చాలా కోణాల్లో ఆలోచన చేశారు. భక్తి కలిగిన వాళ్ళు ఒక రకంగా ఆలోచన చేశారు, భక్తి లేని వాళ్ళు ఇంకొక రకంగా ఆలోచన చేశారు. భక్తి లేని వాళ్ళు ఎలాగ ఆలోచన చేశారనేది తర్వాత మాట్లాడుకుందాం. భక్తి కలిగిన వాళ్ళు ఏమని ఆలోచన చేశారంటే ఇలాగ ఆలోచన చేశారు. లోకా రాసిన శుభవార్త 15వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదువుతున్నాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాళ్ళు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదని ఇక మీదట నీ కుమారునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం. లేచి, మళ్ళొకసారి నేను దాన్ని ఒకసారి నేను ట్రస్ట్ చేస్తున్నాను ఆ పదాన్ని. లేచి ఎక్కడికి వచ్చాడు? తండ్రి యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. చిన్న కొడుకు తండ్రితో తగువులాడి గొడవ పెట్టుకొని ఏం చేశాడయ్యా అంటే, ఏం జరిగించాడయ్యా అంటే, అతని ఆస్తినంతా కూడా తీసుకొని వెళ్ళిపోయి అతను మరి ఆ స్నేహితులతోటి ఆ ఆస్తిని దూరదేశానికి వెళ్ళిపోయి పాడు చేసేసేసి అన్ని రకాలుగా చెడిపోయి ఆఖరికి తినడానికి కూడా ఏమీ లేని పరిస్థితుల్లో పందులు కాసేటువంటి అతని దగ్గరికి వెళ్ళిపోయి పందులు కాస్తున్న సమయంలో, నా మాటలు వినాలి, పందులు కాస్తున్న సమయంలో ఆ ఆకలికి తట్టుకోలేక ఆ పంది పొట్టు తినడానికి ఇష్టపడినప్పుడు అది కూడా అతనికి దొరకలేదు. ఇదే 15వ అధ్యాయంలో 16వ వచనంలో, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికేమియు ఇయ్యలేదు. దొరకలేదు అది కూడా. నేనేమంటానంటే, ఉన్న ఆస్తిలో మొత్తాన్ని మరి అంతా పోగొట్టుకొని స్నేహితుల ద్వారా లాస్ట్కి ఆహారము దొరకలేని పరిస్థితుల్లో, లాస్ట్కి మరి పందులు కాసేటువంటి ఆ స్థితిలోకి వెళ్ళిపోయి ఆ పంది పొట్టును కూడా తినడానికి ఆశపడినా కూడా అది ఆయనకి దొరకలేదు. కాబట్టి ఆ శ్రమ ఎంత శ్రమ అంటే అతనికి తెలుసు అనమాట. ఆ శ్రమ అప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు, నా తండ్రి ఇంటి దగ్గర చాలామందికి అన్నం దొరుకుతుంది కదా, అది నా తండ్రి ఇంటి దగ్గర చాలామందికి అన్నం దొరుకుతూ ఉంది, ఇక నేను వెళ్తాను నేను తండ్రి దగ్గరకని కదులుతున్నాడు అన్నమాట. సో నేను చెప్తున్న మాట ఏంటంటే, శ్రమ తండ్రి దగ్గరకు నడిపించే శ్రమ దేవుని వైపు నిన్ను మళ్ళించేటువంటి శ్రమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏంటి మేలయ్యా అంటే, ఈ శ్రమ నిన్ను దేవుని వైపుకు మళ్ళిస్తుంది అన్నమాట. సింపుల్. ఒక ఆయన ఏమంటాడంటే, శ్రమ ఎలాగ ఉంటుందంటే, ఎంత ఒక వ్యక్తి అంటే శ్రమను తట్టుకోగలిగితే ఇక దేనినైనా అతను తట్టుకోగలడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో శ్రమలన్నిటినీ తట్టుకోగలిగితే ఆ మనిషి ఏదైనా తట్టుకోగలడు. అంటే శ్రమ అభ్యాసము చేసేది నీకు శ్రమ అంటాడు ఒక ఆయన. అందుకని నేనేమంటున్నానంటే, శ్రమ ఆలోచనలు పుట్టించి దేవుని వైపు మళ్ళించేది శ్రమ. అందుకనే మనం ఇక్కడ చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతున్నాం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు తీసుకొని వచ్చి
ఇత్తడి సంకెళ్ళు చేత అతన్ని బంధించారు. అతడు బందీ గృహములలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టిన. మీకు తెలిసిన ఒక మాట ఏంటంటే, దేవుడు సంసోను అనేటువంటి అతన్ని పుట్టించాడు. అతను పుట్టించిన తర్వాత ఆ పుట్టుక ముందే దేవుడు చెప్తాడు, తల్లి గర్భంలో ఉండగానే ఇతడు ద్రాక్షారసమును కానీ మద్యపానమును కానీ ఇతడు జీవించినంత కాలం ఇతను ముట్టుకోకూడదు. రెండోది, అతని తల వెంట్రుకల మీద క్షవరం అనేది చేయించుకోకూడదు అనేది తల్లిదండ్రులకు చెబితే అతను అలాగనే ఉంటాడు. అలాగనే పెరిగితే దేవుడు అపారమైన బలాన్ని ఇస్తాడు. ఆయన ఒక దవడ వెముకతోటి కొన్ని వేల మందిని చంపుతాడు. అంటే ఒక పచ్చి దవడ వెముకతోటి కొన్ని వేల మందిని చంపుతాడు. సో సింహాన్ని చంపుతాడు. అలాగనే ఒట్టి చేతులతోనే ఇవన్నీ కూడా సింహాన్ని చంపుతాడు. తర్వాత 300 నక్కలను పట్టుకొని వాళ్ళకి తోకలు ముడేసేసేసి శత్రువులైన ఫిలిస్తీన్ల యొక్క పొలాల మీదకి వదిలిపెట్టేసి వారి పొలాలన్నీ తగలబెట్టేస్తాడు. ఆ నక్కల తోకలకి నిప్పు పెట్టేసి తగలబెట్టేస్తాడు. సో అంటే ఇతని పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనకు ఒక సూపర్ మ్యాన్ లాగా, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నట్టుగా కనబడతాడు. అంటే అంత బలవంతుడు, వేల మందిని ఫిలిస్తీన్లు చంపేసిన వాడు. అంటే ఇతను ఒక్కడిని చంపడానికి ఫిలిస్తీన్లు ఎన్ని రాజనీతి మార్గాలు వెతికినా, ఫిలిస్తీన్లు ఎంత యోధుల్ని తెచ్చినా ఇతను చంపలేకపోతుంటే ఆఖరికి ఫైనల్గా ఒక అస్త్రాన్ని వాడతారు. అదేంటయ్యా అంటే, ఒక అందమైన స్త్రీని అతని మీద వదిలిపెట్టారు. అందమైన స్త్రీ అతన్ని వశపరుచుకొని ఆమె కామకళి విలాసాలలో ఇతను తోగులాడుతున్నప్పుడు, ఆమె తొడ మీద పడుకొని నిద్రపోతున్నప్పుడు ఆమె మెల్లగా అడుగుతుంది, అయ్యా నీ బలానికి ఉన్న రహస్యం ఏంటి అంటే చెప్పడు. మళ్ళా రెండోసారి వచ్చినప్పుడు, అలా మూడోసారి వచ్చినప్పుడు ఈమె చాలా చీదరించుకొని, నేను ఎంత ప్రేమగా మాట్లాడినా కూడా నువ్వు నాతో ప్రేమగా లేవు అని చెప్పేసి ఆమె నిష్ఠూరపరిచినప్పుడు ఇక అతను దానికి లొంగిపోయి, స్త్రీకి లొంగిపోయి, కామానికి లొంగిపోయి అతను ఫైనల్గా చెప్తాడు, ఏం లేదు, నా బలము నా వెంట్రుకలు కనుక క్షౌరం చేసేస్తే నా బలం పోతుంది అని చెప్తాడు. అతను బాగా నిద్రబుచ్చేసేసి ఆమె క్షౌరం చేసేస్తుంది. ఫిలిస్తీన్ని పెళ్లి చేస్తుంది. వాళ్ళు వచ్చేసి పట్టుకుంటారు. బలం ఉందని చెప్పేసి ఆయన అనేసరికే బలం ఏమి ఉండదు అక్కడ. పట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే 2 కళ్ళు పీకేస్తారు. 2 కళ్ళు పీకేస్తే ఇతను వెళ్ళలేడు, కదలలేడని 2 కళ్ళు పీకిన తర్వాత మరి ఇతడు సంఖ్యలేసి తీసుకొని వచ్చేసి ఒక దేవాలయం దగ్గర 2 స్తంభాలకి అతని మధ్యలో కట్టేస్తారన్నమాట. ఇతను బలము దేవుడిచ్చిన బలం. ఇతను ఇంత హై లెవెల్లో కొన్ని వేల మందిని చంపినప్పుడు ఇతను తిరుగులేదని బ్రతుకుతున్న సందర్భంలో ఒక స్త్రీకి కామానికి లోనైపోయి తన రహస్యం చెప్పినప్పుడు అతను బలమంతా పోతుంది. ఇంకా మరి 2 కళ్ళు పీకేస్తారు. ఆయన పరిస్థితి ఏంటంటే, ఇంకా నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఇలాంటి శ్రమలో నేను ఉన్నాను అన్నప్పుడు అతను ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చూడు, 28వ వచనాన్ని చదువుతున్నాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీన్లను చనిపోదుమును గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైపోయింది. అంటే ఆ ఒక్కసారి అతను చంపిన, గుడిలో చంపిన వాళ్ళ లెక్క అతని జీవితం అంతా చంపిన వారి లెక్క కంటే, నేనేమంటున్నానంటే, కళ్ళు పోయినవి, బలం పోయింది, సంకెళ్ళున్నవి, చావు చాలా దగ్గరగా కనబడతా ఉంది. అప్పుడు ఇతను ఏం ఆలోచిస్తున్నాడంటే, దేవా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు,
ఈ శ్రమ ఇక చావు చాలా దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ నా కళ్ళు పోయినవి, నా వెంట్రుకలు పోయినవి, నా బలం పోయింది. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వు. నీ శ్రమ దేవుని వైపు నిన్ను మళ్ళిస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేనేమన్నానంటే ఈ శ్రమ దేవుని వైపు ఆలోచించేటట్టు చేస్తుంది. చాలామంది మరి ఏమని ఆలోచిస్తారంటే, శ్రమ వచ్చిందంటే నేను ఎందుకులే, శ్రమ వచ్చిందంటే నాకెందుకు వచ్చింది. సపోజ్ నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను కదా, నేను చాలా బాగున్నాను కదా, నేను మిగతా వాళ్ళతో పోల్చుకుంటే, అంటే ఎవరు పోల్చుకోమన్నారు? పోల్చుకుంటాం మనం క్రైస్తవులుగా. పోల్చుకుంటే వాళ్ళకంటే నేను చాలా బాగున్నాను కదా, వాళ్ళకంటే నేను చాలా దేవునితో ఉన్నాను కదా, వాళ్ళకంటే నేను సమృద్ధిగా ఉన్నాను కదా, వాళ్ళకంటే నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను కదా, వాళ్ళకంటే నేను చాలా ఆలోచిస్తున్నాను కదా అని చెప్పేసి ఆలోచన చేస్తుంటాం. వాళ్ళకి బాగా జరుగుతున్నవి, వాళ్ళకి నాలాంటి రోగాలు లేవు, నాలాంటి కష్టాలు లేవు, నాలాంటి బాధలు లేవు, నాలాంటి నిందలు లేవు, లేకపోతే వాళ్ళు నాకంటే ఎంతో భయంకరంగా ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితులే చాలా బాగున్నవి. ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ శ్రమ? నేను దేవుని మందిరానికి వెళ్తాను, దేవుని సన్నిధిలో ఉంటాను, దేవుని కానుకలు ఇస్తాను, దేవుని భాగాన్ని తీస్తాను, అయినా నాకు సమస్యలు ఉన్నవి, అయినా నాకు జబ్బులు ఉన్నవి, అయినా నాకు రోగం ఉంది, అయినా నాకు కష్టం ఉంది, అయినా నాకు బాధ ఉందని చెప్పేసి ఆలోచన చేస్తూనే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇది భక్తి లేని వాళ్ళు ఆలోచన చేసే విధానం. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధనకు వెళుతున్నావు, లేకపోతే కానుకలు తీస్తున్నావు, సువార్తకు వెళుతున్నావు, స్తుతిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. సేమ్ ఏం మాట్లాడుతున్నావు అయ్యా అంటే, నాకెందుకు ఈ శ్రమ, వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళు నాకంటే పరిశుద్ధులు కాదు కదా, వాళ్ళు దుర్మార్గులు కదా, వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, వ్యాపారాలు బాగున్నాయి, పెళ్ళిళ్ళు జరుగుతున్నవి, పిల్లలు పుడుతున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు నాకంటే భయంకరంగా ఉన్నారు, అయినా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళకి నిత్యము ధనమే, నా పరిస్థితి ఎందుకు ఎలాగైపోతుంది, నాకెందుకు ఈ శ్రమ అని చెప్పేసి భక్తి లేని వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టు భక్తిలో ఉన్నానని అనుకుంటా నీవు ఆలోచిస్తున్నావు. ఒక ఆయనకు కూడా ఇలాగనే ఈ ఆలోచన వచ్చింది. 73వ కీర్తనలో ఈ మాటలు మనం చదువుతున్నాం. 73వ కీర్తన 2వ వచనం నుంచి నేను చదువుతాను. నా పాదములు జారుట కొంచెమే తప్పాను, అంటే 3వ చరణం చదువుదాం. భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారట? పుష్టిగా ఉన్నారు. వాళ్ళకి మరణం లాంటి యాతనలు లేవు. ఇంకోటి, గర్వంతో ఉన్నారు వాళ్ళు. తర్వాత ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠాహారం వల్లే వారిని చుట్టుకొనిచున్నది, వస్త్రం వల్లే వాళ్ళు బలాత్కారం ధరించుకొందురు. కొవ్వు చేత కనులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చునవి. ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడదురు, గర్వంగా మాట్లాడదురు. ఆకాశము తట్టు వారు ముఖమెత్తుదురు, వారి నాలుక భూసంచారం చేస్తుంది, వారి జనము వారి పక్షాన్ని చేరతారు, వారు జలప్రాణం సమృద్ధిగా చేస్తారు. దేవుడు ఎట్లు తెలుసుకుంటాడు, అసలు దేవుడికి ఏం తెలుసు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ దేవుణ్ణి ఎగతాళి చేసు మహోన్నతునికి తెలివుందా అని వారు అనుకుంటారు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిత్యంత గలవారై ఏం చేస్తున్నారట? నిత్యంత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. ఇవన్నీ చూసిన తర్వాత అతనికి ఏమనిపించిందంటే, నా హృదయాన్ని శుద్ధి చేసుకోవటం వేస్ట్, నేను చేతులు కడుక్కొని నిర్మలుడుగా ఉండటం చాలా వేస్ట్, నేను పరిశుద్ధంగా బ్రతకడం చాలా వేస్ట్, నేను బైబిల్ చదవడం చాలా వేస్ట్, నేను దేవుని సన్నిధికి వెళ్ళడం చాలా వేస్ట్, తర్వాత నేను కానుకలు ఇవ్వడం చాలా వేస్ట్, నేను స్తుతించడం చాలా వేస్ట్. ఇవన్నీ అనుకుంటూ మనం కూడా జీవిస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఇతను చెప్తున్న మాట ఏంటంటే, ఇలా నాకు ఆయాసకరమైన పరిస్థితి వచ్చింది. 16వ వచనం, అయినను దీన్ని తెలుసుకున్న వల్లని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించుటకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉన్నది. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు దేవుడు చెప్పినప్పుడు ఏమనిపించిందంటే, 18వ వచనము, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేచి ఉన్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు, మేలు కొనిన వాడు
తాను కన్న కల మరుచునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించుదువు. దేవునికి స్తోత్రం. నువ్వు గమనించు, నీకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని నిందలున్నా, అనుకుంటున్నావు కదా ఇలాంటి వాళ్ళందరూ ఇలాగా బ్రహ్మాండంగా ఉన్నారని. సడన్గా వాళ్ళ ఇంట్లో చావు ఉంటుంది. నీ ఇంట్లో చావు లేదు ఇప్పటికే. సడన్గా వాళ్ళ ఇంట్లో చావులు కనపడతాయి. సడన్గా వాళ్ళు క్షణమాత్రంలో నాశనం అయిపోతారు. క్షణంగా కాలు జారే పరిస్థితి ఏర్పడుతుంది. క్షణమాత్రంలో అరే ఇలా జరిగిపోయిందా, అయ్యో ఇలా చనిపోయారా, అయ్యో ఇలాగ అయిపోయిందా, అయ్యో ఇలాగ అయిపోయిందంటే నేనేమంటానంటే, భక్తి కలిగిన నీవు మరి శ్రమల గురించి ఆలోచన చేస్తూనే, శ్రమ పడుతూనే ఉన్న నీవు శ్రమను వేరే రకంగా ఆలోచించకుండా ఒక అన్యజనులు ఆలోచించినట్లు ఆలోచిస్తున్నావు. కానీ ఒక ఆలోచన చెయ్యి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భార్యను, నీ భర్తను ఇప్పుడు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా కూడా ఇప్పటి వరకు దేవుడు క్షేమకరంగా కాచి కాపాడిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. కానీ ఏంటంటే మనుషులు అనుకున్నట్లు వాళ్ళు క్షణంగా చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ధన సమృద్ధి చేసుకున్న వాళ్ళు, లేకపోతే గర్వం ఏదో విర్రవీగిన వాళ్ళు, పర్వాలేదులే నాకేం కాదనేటువంటి ఒక గర్వంతో, అహంకారంతో, క్షణమాత్రంతోనే వాళ్ళు కాలు జారు చోటే ఉన్నప్పుడు సడన్గా పాంబోడు చనిపోయిన వాళ్ళు, సడన్గా కరెంట్ తీగ పెట్టుకొని చనిపోయిన వాళ్ళు, సడన్గా మరి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన, సడన్గా అయ్యో ఇలా జరిగిపోయిందా అని చెప్పేసేసి అందరూ మహాభయంతో, భయోత్పాతంతో జరిగిపోయిన సంఘటనలు మనం చూస్తున్నాం. కానీ దేవుని మహాకృప, నువ్వు ఇన్ని శ్రమలు పడుతున్నా కూడా నీ గుమ్మము దగ్గరికి మరణము రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎందుకు శ్రమ అయ్యా అంటే, శ్రమ దేవుని వైపు మళ్ళీ అంతే. నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ జబ్బు, నాకే ఎందుకు ఈ రోగము, నేను ఎన్నో చేస్తున్నాను కదా, నేను ఇన్ని మందులు వాడుతున్నాను కదా, నేను ఇన్ని మరి నా రెక్కల కష్టం ఖర్చు పెడుతున్నాను కదా, మరి మిగతా వాళ్ళు బాగున్నారంటే సడన్గా మరణం వాళ్ళ దగ్గరకు వస్తుంది. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ప్రార్థన చేయడానికి, దేవుని వైపు మళ్ళడానికి మాత్రమే శ్రమ నీ ఒడిలో, నీ ఇంట్లో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అందుకనే చూడు, వీళ్ళు ఒక మాట చెప్దామా? నిర్గమాకాండం 3వ అధ్యాయం నిర్గమాకాండం 3వ అధ్యాయాన్ని చూద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము. చెప్పమ్మా. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను నేను. అవును, వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఫెరిజ్జీలకును, ఇవీలకును, ఎబోసీలకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. అంటే నేనేమన్నానంటే, ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా హింసించారు. అందుకని 9వ వచనంలో ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూశాను నేను. అంటే వీళ్ళకి హింస కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇక మనం దేవుని వైపు తిరుగుదాం అనుకున్నారు. నీ శ్రమ, నీ కష్టము, నీ రోగము, నీ అప్పులు, నీ బాధలు, నీ ఓటమి, నీ అవమానము, నీకున్నటువంటి ప్రతి పరిస్థితులన్నీ కూడా శ్రమగా కనబడితే నువ్వు జ్ఞాపకం చేసుకు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని వైపు తిరగడానికే. దేవునికి స్తోత్రం. అంతే తప్ప నువ్వు నాశనం కావడానికి కాదని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఒక ఆయన ఏమంటాడంటే,
శ్రమను గురించి వెన్స్ హెవెన్ గారు అంటే ఏమంటాడంటే ఈ విధంగా చెప్తాడు ఆయన, దేవుడు విరగ్గొట్టబడిన వాటిని పగిలిన వాటిని వాడుకుంటాడు. దేవుడు ఇరగ్గొట్టబడిన వాటిని పగిలిన వాటిని వాడుకుంటాడు. విరగ్గొట్టబడిన మట్టిలో నుండి పంట బయటకు వస్తుంది. ఈ మట్టి మామూలుగానే ఉంది. ఈ మట్టిని ఇలాగా దున్ని దాన్ని రేపి ఆ మట్టిని పగలగొట్టేస్తే కానీ ఆ మట్టిలో నుంచి పంట బయటికి రాదు. ఆ మట్టి అంటే నేనేమంటే విరగ్గొట్టబడిన మట్టిలో నుంచి పంట వస్తుంది, విరగ్గొట్టబడినటువంటి మేఘాలలో నుంచి వర్షం వస్తుంది, అలాగనే పగులుగొట్టబడినటువంటి అత్తరు బుడ్డిలో నుంచి సువాసన వస్తుంది. అలాగనే విరగ్గొట్టబడినటువంటి శ్రమలో నుంచి నీవు దేవుని వైపుకు మల్లుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే నీ హృదయం విరగ్గొట్టబడిన శ్రమ నిన్ను విరగ్గొడుతున్నప్పుడు, బాధ నిన్ను విరగ్గొడుతున్నప్పుడు, అవమానం నిన్ను విరగ్గొడుతున్నప్పుడు, కన్నీళ్లు నిన్ను తరుముతున్నప్పుడు, శత్రువు నీ మీద విజయం జరిగించినప్పుడు, విజయం పొందుకున్నప్పుడు, నిందలు, బాధలు, కష్టాలు, అవమానాలు, ఇక అప్పులు, వేదన, ఎలాంటి పరిస్థితులు కలిగినవా అవి నిన్ను విరగ్గొట్టినప్పుడు కన్నీళ్లతోటి దేవుని పాదాల వైపు నువ్వు మనసు పెడితే పెట్టడానికి ఈ శ్రమ వచ్చిందంతే. సో ఐఎమ్ టెల్లింగ్ సీరియస్లీ, శ్రమ నిన్ను నాశనం చేయడానికి కాదు, దేవుని వైపు మళ్ళించడానికే శ్రమ వచ్చింది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే శ్రమ దేవుని మీద మాత్రమే ఆధారపడేటట్టు చేసేది. దేవునికి స్తోత్రం. అంటే శ్రమ దేవుని మీద మాత్రమే ఆధారపడేటట్టు చేస్తుంది. అంటే నీ చుట్టూ పరిస్థితులన్నీ కూడా ముందు నీ టాలెంట్ ఓడిపోతుంది. అంటే నీ టాలెంట్ వల్ల ఏం కాలేదు, అంత శ్రమ వచ్చింది. తర్వాత నీ స్నేహితుల వల్ల ఏం కాలేదు, అంత శ్రమ వచ్చింది. నీ స్నేహితులు పక్కన పెట్టేశారు, నీ పలుకుబడి పక్కన పెట్టేసింది. తర్వాత నీ పరపతి కూడా ఆ శ్రమను తీర్చలేకపోయింది. లేకపోతే నీవు అనుకున్నటువంటి నాయకులు నీ శ్రమను తీర్చలేకపోయారు. లేకపోతే నీకున్నటువంటి బలము నీ శ్రమను తీర్చలేకపోయింది, నీ కులము నీ శ్రమను తీర్చలేకపోయింది, నీ ఇబ్బంది నీ శ్రమను తీర్చలేకపోయింది. ఇవన్నీ కూడా నీ ఓటమిని కూడా మరి ఏది కూడా తీర్చలేకపోయింది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా చుట్టుముట్టినప్పుడు ఒకటి నీవు పైన దేవుడు మాత్రం మిగిలి ఉన్నాడు. ఆఖరిగా మనిషి ఏమనుకున్నాడంటే చావన్న చావాలి, లేకపోతే దేవుడి మీద ఆధారపడాలా. నువ్వన్నీ ఫెయిల్ అయిపోయావు, నీ టాలెంట్ పోయింది, నీ ఫ్రెండ్స్ పోయారు, నీ కులము, నీ బలము, నీ జ్ఞానము, లేకపోతే రక్త సంబంధులు, రాగారులు, బంధువులు, వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయి నీకు ఏమీ చేయలేదు, నీ శ్రమను కూడా తీయలేకపోయారు, ఏమీ చేయలేకపోయారు. ఎంతెంతో అనుకున్నావు, ఎంతమంది నువ్వు ఆశ పెట్టుకున్నావు. ఫైనల్గా ఈ శ్రమ ద్వారా చావు తప్ప నాకేం లేదు, ఈ రోగంతో చావు తప్ప నాకేం లేదు, ఈ అప్పులతో చావు తప్ప నాకేం లేదు, ఈ నిందతో చావు తప్ప నాకేం లేదు, ఈ అవమానంతో చావు తప్ప నాకేం లేదు, లేకపోతే ఈ పరిస్థితులన్నిటి ద్వారా చావు తప్ప నాకేం లేదు. ఒక్కసారి ఇంకా ఆఖరిగా దేవుడే కనబడుతున్నాడు, దేవుడి మీద ఆధారపడతా. ఒక ఆయన ఏమంటాడంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుతున్నాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏమండి, యెహోషువపాతు అనే రాజు శత్రువులందరూ కూడా వచ్చేసి, శత్రువు చాలా బలమైన వాడు, ఇంకా చావు తప్ప మాకేమీ లేదు. అందుకే ఆయన ప్రార్థన ఏం చేస్తాడంటే, అయ్యా ఇంకా ఏమీ లేదయ్యా, మాకు దిక్కు తోచట్లేదు, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడు. నేనేమంటున్నానంటే నీ చుట్టూ చాలామంది ఉండొచ్చు,
నీకు చాలా చాలా ప్రణాళికలు ఉండొచ్చు, చాలా చాలా ప్లాన్లు ఉండొచ్చు నీకు. ఇదిగో వీళ్ళు చుట్టూ తిరిగితే నాకు సహాయం చేస్తారని, లేకపోతే నాకు ఈ టాలెంట్ ఉంది, నాకేం పర్వాలేదు, నాకు బలం ఉంది, నాకు ఎవరితో అవసరం లేదు అనుకుంటే ఆ బలము నిన్ను ఆ శ్రమను తీయలేకపోవచ్చు. లేకపోతే నీ స్నేహితులు అనుకుంటే, నీ స్నేహితులు ఉన్నారు కదా అని చాలాసార్లు మోసపోయావు, బంధువులు ఉన్నారు కదా అని చాలాసార్లు మోసపోయావు, రక్త సంబంధులు ఉన్నారని చాలాసార్లు ఏడ్చావు, చాలాసార్లు నువ్వు ఏడ్చావు. బంధువులు స్నేహితులు ఎంతోమంది ఉండగా ఎన్నో రాత్రులు నేను ఒంటరినై ఏడ్చాను. నేను చాలాసార్లు ఏడ్చావు, చాలాసార్లు. ఇంకా ఫైనల్గా మరణం దగ్గరికి వచ్చినప్పుడు దిక్కు తోచని స్థితిలో పడక మంచం మీద 4 గోళ్ల మధ్య నువ్వు చేస్తుంది ఏంటో తెలుసా? అయ్యా నీవే నాకు దిక్కు, నీవే ఆధారం అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి పిలుస్తావో, అలా పిలిచేటట్టు చేసేదే ఈ శ్రమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీకేమర్థమవుతుందంటే, వీళ్ళందరూ ఉన్నా కూడా నేను ఒంటరినే, వీళ్ళందరూ ఏదో చేస్తారని నేను ఆలోచన చేసి మైమరిచిపోయి నాలో నేను ఉండిపోయి నాకున్న బలాన్ని వాళ్ళ ఖర్చు పెట్టాను, నాకున్న ధనాన్ని వాళ్ళ ఖర్చు పెట్టాను, నాకున్న శరీరాన్ని వాళ్ళ ఖర్చు పెట్టాను, నాకున్నదంతా, నాకున్న సర్వస్వాన్ని వాళ్ళకి దోచి పెట్టేశాను. కానీ ఈరోజు నేను ఒంటరిగా ఒక్కడే నేను మిగిలిపోయాను. ఆఖరికి శ్రమ ఎవ్వరు తీసే పరిస్థితిలో లేదు, మిగిలింది మరణము, అటువైపు దేవుడు తప్ప అని చెప్పేసి అనుకున్న సందర్భములో దేవుడే దిక్కుగా కనబడినప్పుడు దేవుని మీద ఆధారపడడం తప్ప వేరే మార్గము లేనే. అలా చేసిందే శ్రమ. దేవునికి స్తోత్రం. అందుకనే చూడు, ఒక మాట మనం చదువుతున్నాం ఇక్కడ, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతున్నాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదువుదామా ఎవరైనా? నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో, నన్ను బ్రతిమాలు కొనొద్దు, నీవు వెళ్ళి చోటుకి నేను వస్తాను, నీవు ఉండే చోట నేను ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ ఒక యవ్వనస్తురాలు ఒక యూదుని, ఇశ్రాయేల్ ప్రజలను చేసుకుంది. ఆమె అన్ని జనాంగం నుంచి వచ్చేసి ఒక ఉన్నతమైన హై పొజిషన్లో ఉంది. అంటే బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారము ఆమె ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో, ఒక రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న తండ్రి కూతురు అని చెప్పేసి బైబిల్ పండితుల యొక్క అంచనా, హిస్టరీలో, చరిత్రలో. ఆ స్థితిలో ఉండి ఈ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే, ఒక యూదుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే, సింపుల్గా అన్నతి కాలంలోనే తన భర్త చనిపోతాడు, తర్వాత తన మామ చనిపోతాడు, తన మరిది చనిపోతాడు, తర్వాత లాస్ట్గా తను, తన అత్త, తన తోడుకోళ్ళు మిగిలిపోతే నా తోడుకోళ్ళు కూడా నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక వృద్ధురాలైన ఒక అత్త, ఒక యవ్వనస్తురాలైన ఒక విధువురాలు మిగిలిపోతారు. ఆమె పేరు రూతు. ఆమె చెబుతుంది, ఇక్కడ ఈ శ్రమ, నేను మా నాన్నగారి ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండవచ్చు, ఒక మంచి అందగాడు, మంచి ఆర్థికమైన బలం ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని నేను పెళ్లి చేసుకొని సుఖపడుతూ ఆనందపడుతూ అతనితో బిడ్డలు కనేసేసి నేను ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక అవకాశం ఉంది ఆమెకి, ఒక ఆప్షన్ ఉంది ఆమెకి. అయినా కూడా భక్తి కలిగిన స్త్రీగా ఒక్కటే ఒక నిర్ణయం తీసుకుంది. నా భర్త చనిపోయిన వృద్ధురాలైన నా అత్త దగ్గరికి వెళ్ళి ఆమెతో ఉంటాను అని డిసైడ్ అయిపోయింది. ఒకటే రెండు మాటలు. ఒకటి, ఆమెతో ఉంటాను. 2, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎంత శ్రమ కలిగినా కూడా ఈ యవ్వనస్తురాలు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? సుఖం వైపు చూడకుండా దేవుడి వైపు చూసి, నేను దేవుడి మీద ఆధారపడతాను. ఆస్తులు లేవు, భూములు లేవు, అంతస్తులు లేవు, ఇళ్ళు లేవు, తినడానికి కష్టము, వృద్ధురాలు కష్టపడలేదు. ఈ యవ్వనస్తురాలని చూస్తే, ఒకవేళ ఎవరన్నా యవ్వనస్తులు ఏమైనా టార్గెట్ చేస్తే ఆ వృద్ధురాలు వచ్చి కాపాడలేదు.
సో ఈమె కష్టపడి ఆమెకు ముద్ద పెట్టాలి. సరే, ముద్ద పెట్టడంతో పాటుగా ఆమెకు కావలసినవని ఆమె చేసి పెట్టాలి. ఇన్ని శ్రమల మధ్య ఇంత అవసరమా? హ్యాపీగా మా ఊరు వెళ్ళిపోయి మా నాన్నతో చెప్పి నన్ను క్షమించమని అడిగేసేసి అక్కడ ఒక మంచి యవ్వనస్తుని పెళ్లి చేసుకొని సుఖపడుతూ హాయిగా ఎంజాయ్ చేస్తూ తింటూ పిల్లలకనే సంసార జీవితాన్ని నేను ఎంజాయ్ చేయడాన్ని మానేసేసి ఒక వృద్ధురాలుతో పాటు శ్రమల పడడానికి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ దేవుని గొప్పతనాన్ని ఆమె విన్నది. దేవునికి స్తోత్రం. అంటే ఆ దేవుని గొప్పతనాన్ని విన్న తర్వాత ఆమె ఏమనుకుందంటే, ఇక ఈ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి దేవుని మీద ఆధారపడింది. దేవుని మీద ఆధారపడితే ఆమె ఏం జరిగిందంటే, ఆమె బోయాజును పెళ్లి చేసుకుంది. వాళ్ళ దగ్గర నుంచి అలాగా పిల్లలు కలిగి ఆ వంశములో నుంచి యేసు ప్రభు భూమి మీదకి రావడానికి ఆశీర్వాద కారణమైంది. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే, శ్రమ నిన్ను దేవుని వైపు మలుస్తుంది. రెండవది, శ్రమ దేవుని మీద మాత్రమే ఆధారపడేటోడు చేస్తుంది. నేను ఒక మాట చెప్పాలి ఇక్కడ. నేను దావీదు ఎలా రాస్తాడంటే, ఇలా రాస్తాడు 3వ కీర్తనలో 5వ చరణాన్ని చదివితే, 3వ కీర్తన 5వ చరణంలో, యెహోవా నాకు ఆధారము, ఇది నాకు చాలా ఇష్టం అన్నమాట. మళ్ళొకసారి చదవమ్మా. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొనేదను. అంటే ఇప్పుడు నాకు దేవుడు ఆధారం. ఇప్పుడు ఇతనికి నేనేమంటానంటే, ఇతనికి చాలామంది అన్నదమ్ములు ఉన్నారు. ఒక తండ్రి ఉన్నాడు, అన్నదమ్ములు చాలామంది ఉన్నారు. ఇతను కడసారి వాడు, ఆఖరి వాడు ఇతను. ఈ చాలామంది అన్నదమ్ములు ఉన్నారు. ఇతనికి ఒక రాజు ఉన్నాడు, ఈ రాజ్యం ఉంది, ఈ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు, సేనాధిపతి ఉన్నారు, సేనలు ఉన్నవి. ఇంకొక మాట చెప్పుకోవాలంటే, సైన్యములో వీళ్ళ అన్నదమ్ములు సైనికులుగా ఉన్నారు. రెండోది, ఇతను మంచి గాయకుడు, టాలెంట్ ఉన్నవాడు. ఇతను చాలా గొర్రెల కాపరి, ఇతనికి చాలా గొర్రెలు ఉన్నవి. తండ్రి కూడా మంచి సంపాదన పరుడు. మరి మంచి కుటుంబము, ఎక్కువ మంది కుటుంబం, అంటే దాదాపుగా 7వ వాడిగా కడసారి వారిగా ఉంటాడు ఇతను. అంటే ఇంతమంది అన్నదమ్ములు, ఇంత కుటుంబము, వారి యొక్క వదన్లు, తర్వాత వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబము, ఇంత పెద్ద కుటుంబం పెట్టుకొని, ఇంత పెద్ద రాజును పెట్టుకొని, ఇంత సైన్యాధిపతిని పెట్టుకొని, ఇంత సైన్యాన్ని పెట్టుకొని, సైన్యములోనే ఉద్యోగాలు చేసేటువంటి అన్నదమ్ములను పెట్టుకొని, ఇన్ని కుటుంబాలను పెట్టుకొని ఇతను ఏమంటాడో తెలుసా? ఇతను ఏమంటాడంటే, యెహోవాయే నాకు ఆధారం. సో వండర్ఫుల్ కదా. దేవుడు నాకు ఆధారము, దేవుడు నాకు ఆధారం అని చెబుతూ ఈయన ఏమంటాడు తెలుసా? నేను ప్రశాంతంగా పడుకుంటాను అని చెప్పేసి అంటాడు. ఈయన ఎలా పడుకుంటాడు? నేను ప్రశాంతంగా, ఏమని రాస్తాడు అక్కడ? కావున నేను పండుకొని నిద్రపోయి నేను మేల్కొంటాను. నేను చాలా ప్రశాంతంగా పడుకుంటాను. నేను చాలా ప్రశాంతంగా పడుకుంటాను. ఎందుకంటే నేను దేవుని మీద ఆధారపడతా ఉన్నాను. నా పిల్లల విషయం కూడా నేను చాలా ప్రశాంతంగా, నా భార్య విషయంలో కూడా చాలా ప్రశాంతంగా నేను పడుకుంటాను. నేను చాలామందికి నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదయ్యా అంటే, వాళ్ళు దేవుని మీద ఆధారపడిన వాళ్ళు కాదు. ఎందుకు నిద్ర పట్టదయ్యా అంటే, వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు కాదు. ఎందుకు నిద్ర పట్టదయ్యా అంటే, దేవుడి మీద ఆధారపడి ఆలోచిస్తున్న వాళ్ళు కాదు. నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకో తెలుసా? నాకు అనారోగ్య పరిస్థితులు వచ్చినా నేను దేవుడి మీద ఆధారపడి, ప్రభువా నేను ఇంత పరిచర్య చేసినా, ఇన్ని వస్తువులు ఉన్నా, ఎంత ఉన్నా ప్రభువా, నేను 4 గోడల మధ్య పడుకోవడానికి వచ్చినప్పుడు నేను ప్రశాంతంగా పడుకోను. ఎందుకో తెలుసా? నేను నీ మీద ఆధారపడ్డాను. నేను నీ మీద ఆధారపడ్డాను. నేను అప్పులు ఎలాగైపోతాయా, పిల్లలు ఏమైపోతారా, పిల్లల పరిస్థితులు ఏమైపోతాయా, పిల్లలు ఎలా బ్రతుకుతారా, పిల్లలు సెటిల్ అవుతారా లేదా, పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయా లేదా, లేకపోతే మా ఆవిడకి మరి బలహీనత తగ్గుతుందా లేదా, లేకపోతే మా ఆవిడకి స్వస్థత వస్తుందా రాదా, నాకు స్వస్థత వస్తా రాదా, రేపు పరిస్థితులు ఎలాగుంటవి, వీళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తామా లేదా, ఇవేమి నేను ఆలోచించను. ప్రశాంతంగా పడుకుంటుంది. నేను చనిపోయినా నా భార్య చాలా ప్రశాంతంగా బ్రతుకుతుంది. నేను చనిపోయిన నా బిడ్డలు చాలా ప్రశాంతంగా బ్రతుకుతారు. మీరు చనిపోయిన నీ బిడ్డలు బాగానే బ్రతుకుతారు. బ్రతకలేరా? బ్రతుకుతారా? బ్రతకరా?
వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే, తాతగారు ఏమనుకున్నారంటే, నేను చనిపోతే ఏమైపోతాడు నా కొడుకు అని చెప్పేసి అంటే, తాతగారి కంటే తండ్రి బాగానే బతికాడు. మన తండ్రి ఏమనుకున్నాడంటే, ఈ పిల్లలు ఎలా బ్రతుకుతారా అనుకుంటూ ఆయన చనిపోయాడు. మన తండ్రుల కంటే మనం బాగానే బ్రతుకుతున్నాం. మనం వేసుకున్న బట్టలు మన తండ్రులు వేసుకోవాలా, మనం నడిపిన బండ్లు మన తండ్రులు నడపలా, మనం వాడుతున్న టీవీలు మన తండ్రులను వాళ్ళ, మనం తింటున్న తిండి మన తండ్రులు వాళ్ళ. ఇంకో మాట చెప్పుకోవాలంటే, వాళ్ళు కష్టపడ్డారు కానీ మనం సుఖపడుతూ బ్రతుకుతా ఉన్నాం. నేను చెప్పగలను, రేపు మనం చనిపోయినా కూడా మన పిల్లలు చాలా సుఖంగా హాయిగా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. సో ఐఎమ్ టెల్లింగ్ సీరియస్లీ, నేను చాలా ప్రశాంతంగా పడుకుంటాను. నేను ఈ దావీదు కూడా అంతే. అయ్యా నాకు గొర్రెలు ఉన్నాయా లేవా, గొర్రెలు వెళ్ళిపోయినాయా లేదా, లేకపోతే పులి తింటదా, లేకపోతే ఎలుగుబంటి తింటదా, లేకపోతే సింహంతో వస్తుందా, లేకపోతే మరి నేనేమైపోతాను, ఏ పాము పొడుస్తుంది, ఎలా కొడుతుంది, ఇవేం అవసరం లేదు ప్రభువా, నేను నువ్వే నాకు ఆధారము, నేను ప్రశాంతంగా పడుకొని ప్రశాంతంగా లెగుస్తాను. నేను లేకపోతే నేను ఏమైపోతాను, ఈ జబ్బు ఏమైపోతుంది, లేకపోతే నాకు గుండె ఆగిపోతుందేమో, నాకు కిడ్నీ ఫెయిల్ అయిపోతుందేమో, నాకు లివర్ పాడైపోతుందేమో, లేకపోతే నా అవయవాలు ఏమైపోతాయో, లేకపోతే నేను నిద్రలో పడుకున్నప్పుడు బతుకుతానో లేదో, చచ్చిపోతా, ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ప్రభువు మీద ఆధారపడ్డవాడు ఎప్పుడు ధైర్యంగానే పడుకుంటాడు, ధైర్యంగానే లెగుస్తాడు. దేవునికి స్తోత్రం. సో టెన్షన్ పడి, ఎందుకో తెలుసా, మనం ఇన్ని సంవత్సరాలు ప్రభు కోసం బ్రతుకుతున్నాం, ఆ దేవుని రాజ్యం కొరకు బ్రతుకుతున్నాం, దేవుని సేవ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, దేవుని కొరకు నీ కష్టాన్ని ఖర్చు పెడుతున్నాం, దేవుని పని కొరకు, ఆ నూతన ఆత్మల కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని సేవకుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు నువ్వు జీవితాన్ని త్యాగం చేసుకొని దేవుడు అంటేనే బ్రతుకుతున్నావు. కాబట్టి నువ్వు చాలా ఆధారపడే దేవుడి మీదే, కాబట్టి నువ్వు చాలా ప్రశాంతంగా పడుకోవచ్చు. దేవుడు ప్రశాంతంగా మేలుకుతో లేపుతాడు, నేను మేలుకొని చేస్తాడు. అందుకని ఇంకో మాట కూడా అంటాడు, 22వ కీర్తనలో ఒక మాట అంటాడు ఆయన. 22వ కీర్తన 10వ చరణాన్ని చదువుతున్నాం మనం. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఎవడునూ లేడు, నాకు దూరముగా ఉండకుము. దట్స్ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ డేవిడ్. ఇక నేను మా తల్లిదండ్రుల మీద, మా అన్నదమ్ముల మీద, మా వదినల మీద, మా ఫ్యామిలీ మీద, నా స్నేహితుల మీద, లేకపోతే నాకున్న టాలెంట్ మీద, నాకున్నటువంటి నైపుణ్యం మీద, కత్తి యుద్ధం మీద, నా గాయకుడు, నేను మంచి పాటలు పాడతాను, మంచి పాటలు రాస్తాను, నాకున్న వాటి తలంతుల మీద నేను ఆధారపడట్లేదు. కానీ నాకున్న ఆధారం నీవే. ఎప్పటి నుంచి? నా తల్లి గర్భం నుంచి ఆధారం నీవే. నేనేమంటానంటే, నేను ఫెలిక్స్ అను నేను తల్లి గర్భములోనికి ఒక కణంలాగా ప్రవేశించడానికి ప్రయత్నం చేశాను. నువ్వు కూడా అంతే. అంటే ఒక తండ్రిలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఆ కణము ఎలాగయ్యా అంటే, ఆ కణము నీతో పాటు చాలా లక్షల కణాలు విడుదలైతే అవన్నీ చచ్చిపోతే నువ్వు ఈదుకుంటూ తల్లి గర్భములోనికి వెళ్ళమని ఆజ్ఞాపించి, అనుమతించి, బ్రతికించి నీ తల్లి గర్భములో చేర్చి నిన్ను తల్లి గర్భములో 9 మాసాలు పెంచింది దేవుడు గనుక దావీదు అన్నాడు కదా, నాకు ఆధారం నీవే. ఒక భక్తి కలిగిన వాడు ఎంత లోతుగా ఫీల్ అవుతాడు, ఎంత లోతుగా ఆలోచిస్తాడంటే, అసలు నా ప్రాణానికి ఆధారము నీవే. నేను కణముగా, అంటే తండ్రి గర్భములో నుంచి ఒక కణముగా బయటకు వచ్చి తల్లి గర్భములోనికి వెళ్ళి తల్లి గర్భములో 9 మాసాలు ఎదుగుతున్నప్పుడు నాకు అవయవాలన్నీ నిరూపింపజేసి నన్ను బయటికి తీసుకొచ్చేసేసి ఆత్మజ్ఞానమునిచ్చి నా చేత నడిపిస్తుంది నీవే. కనుక అక్కడ నుండి తల్లి గర్భములో నుండి నాకు ఆధారము నీవే. శ్రమ వచ్చినా కూడా నాకు ఆధారము నీవే. దేవునికి స్తోత్రం. అంతే. ఒక ఆయన ఏమంటాడంటే, డ్రెవెన్స్కీ అనేటువంటి ఒక ఫుట్బాల్ ఆటగాడు ఆయన ఏమంటాడంటే, మంచి ఫుట్బాల్ ఆటగాడు, ఆయనకు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయిపోయి చెయ్యిపోతుంది. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ మాటలు, ప్రమాదానికి ముందు నేను నా పైన ఆధారపడ్డాను, అయితే ఇప్పుడు నేను దేవుని మీద ఆధారపడుతున్నా.
నా చెయ్యి పోయింది, నా చెయ్యి పోగొట్టావు, నా చెయ్యి పోయింది, నాకు కంఫర్ట్ లేదు, లేకపోతే నాకు ఇలాగైపోయింది, లేదు నువ్వు ఎక్కడున్నావు, ఉంటే నా చెయ్యి పోగొడతావా, ఇలాంటి వ్యతిరేకమైన తిరస్కారమైన మరి ఇలాంటి ఈ మాటలు మాట్లాడలేదు ఆయన. ఆయన ఏమంటాడంటే, అసలు నన్ను సృష్టించింది నీవు, తల్లి గర్భంలో సృష్టించింది నన్ను నీవు. ఈరోజు ఇంత స్థితి వస్తే నిన్ను మర్చిపోయి నేను తిరుగుతున్నప్పుడు, నాకు ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు నాకు చెయ్యిపోయింది, చెయ్యిపోయిన తర్వాత నాకు అర్థమైపోయింది, నేను నా మీద ఆధారపడటం మర్చిపోయాను, నేను నీ మీద ఆధారపడటం అభ్యాసం చేస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. శ్రమ నీ మీద, దేవుని మీద నిన్ను ఆధారపడేటట్టు చేసేది శ్రమ. అందుకనే దావీదు ఒకసారి ఏం రాస్తాడంటే 119వ కీర్తన 67వ చరణాన్ని చదువుతున్నాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. శ్రమ కలగక ముందు మనకు అన్నీ జరుగుతున్నప్పుడు మనుషులు చూసి మైమరిచిపోయి, మనుషుల కేరింతల్లో కోలాహలంలో గీతలు దాటేసి పాపం చేసి, మాటల పాపంగా మారిపోయి, ఆలోచనల పాపంగా మారిపోయి, సమయాన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఖర్చు పెట్టుకొని ఇష్టానుసారంగా బ్రతికేసి అది పెద్ద ఎంజాయ్ అనుకొని, మన చాలా హ్యాపీగా ఉన్నామనుకొని, శక్తి బలము ఉన్నంతకాలము హ్యాపీగా తిరిగేసేసి వ్యసనాలకు లోనైపోయి ఏదో బ్రతికేస్తున్నప్పుడు శ్రమ కలిగినప్పుడు దేవుని వైపు తిరుగుతున్నప్పుడు నాకే ఎందుకు శ్రమ అనేది ఎవరో తెలుసా? దేవుడు అంటే ఎరగని ప్రజలు అంటారు. కానీ దేవుడు అంటే భయం ఉన్న ప్రజలు ఏమంటారో తెలుసా? శ్రమ నేను అందుకే దావీదు అన్నాడు, శ్రమ కలుగక ముందు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి. అంటే శ్రమ మనిషిని దేవుని వైపు తిప్పింది, శ్రమ మనిషిని దేవుని మీద ఆధారపడేటట్టు చేసింది. ఇంకొక వాక్యాన్ని చదువుదాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుదామా. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు కూడా కుమారుడయ్యుండి శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడంట. అది డైనమిక్మైన విషయం. శ్రమల వల్ల మనం విధేయత నేర్చుకోవాలి తప్ప తిరుగుబాటు కాదు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే నశించిపోతాం. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, శ్రమ లాంటి విద్య లేనే లేదు అంటాడు. శ్రమ లాంటి విద్య లేనే లేదు. శ్రమ మనిషిని దేవుని వైపు త్రిప్పుతుంది. శ్రమ మనిషిని దేవుని మీద ఆధారపడేటట్టు చేస్తుంది. సో మిగతా భాగాన్ని వచ్చే వారం మనం చూద్దాం.